హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని కాకరకాయని రౌండ్గా కట్ చేసుకోవాలండి. కాకరకాయ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక కాకరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. కాకరకాయ వల్ల మనకి రక్తపోటు అనేది తగ్గుతుంది, ఆకలి, రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది మనకు. అలాగే కడుపులో ఉంటాయి కదండి నులు పురుగులు, అవి వాటిని నాశనం చేస్తుంది. మన చర్మానికి సంబంధించిన వ్యాధులు కూడా దూరం అవుతాయి. షుగర్ కంట్రోల్ ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది కాకరకాయ అనేది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలండి, ఫ్రై కర్రీ లాగా. ఇలా ఫ్రై అయిన కాకరకాయలను వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో కొంచెం తాలింపు గింజలు, అట్నే కొన్ని పల్లీలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటిని ఒక్కసారి కలిపేసుకోవాలి. సారీ అండి, నేను ముందుగానే కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఇప్పుడు మధ్యలో వేస్తున్నాను. తాలింపులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కరివేపాకు వేయడం వలన మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా వేరేలా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్టు, కారం, వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కాకరకాయ ముక్కలకు పట్టేలా కలిపేసుకోవాలండి మొత్తం. ఈ ప్రాసెస్ మొత్తం అంటే కారం వేసినప్పుడు మనం సిమ్లో ఉంచి కలిపేసుకోవాలండి. లేకపోతే కారం వేయడం వల్ల కూర అనేది నల్లగా కనిపిస్తుంది మనకు. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర అనేది మనకు రెడీ అయిపోయిందండి. Please like, share and subscribe for my YouTube channel Honey Ammu Power 28.